నమస్తే గోవిందవాడ గ్రామం బొమ్మల మండలం రాయదుర్గం తాలూకా అనంతపురం నావే 6 సంవత్సరాలు అయింది మేము మిరచెట్ల గుండు తోలినామండి కరెక్ట్ 4 కట్టినామండి కరెక్ట్ 4 అక్కడ చేసినామండి మొత్తం 17-20 20 సెంట్లు మరి ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమం చేశారు ఎప్పుడు చేయలేదండి ఈ రోజు ఇంత బలంగా చేయడానికి కారణం ఏంటండి నా ఎద్దులో పోతామని నమ్మకంతో చేసినానండి అంతే లేకపోతే ఇంతకు ముందు మీరు ఇవి ఎద్దులు బండికైనా కట్టి అంత చూసి ఈ రోజు కట్టారా లేకపోతే ఎందుకోసం ఎప్పుడు కట్టలేదండి దీన్ని బండికి వేసినానండి 6 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు ఇవి వేరే 80,000 అండి అవునా ఇప్పుడు దాదాపుగా ఈ జతతో మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మామ అంటే దాదాపు అంటే డైలీ నేను బాడిగే పోతానండి మరి దాదాపుగా ఈ మిషన్లు కూడా వెళ్ళావు కదా యంత్రాలు కూడా వెళ్ళావు ఈ రోజు మీరు వెళ్ళామంటే మేము నమ్మమా అంటే మీరు ఏం చెప్తారు నా ఎద్దులు నమ్మకంతోనే పోతున్నాను అంతే ఇది ఎన్ని జాన్లు గుంటక ఇది 2.5 జాన్లు గుంట 2.5 జాన్లు గుంటక దీనికి ఏమైనా బరువు అయినా కానీ రథసారులు కానీ ఏమైనా ఎంతమంది ఏమున్నారు 6 మంది డ్రైవర్లు 30 కేజీలు బరువు వేసినాం మొత్తం అప్పుడు దీనికి డ్రైవర్లు ఎంతమంది ఉన్నారండి 6 మంది ఉన్నారండి 6 మంది పేర్లు నరసింహ ఎరుస్వామి సుంకన్న జగదీశ తిప్స్వామి ఓకే రైతులకి మీ ఎద్దుల గురించి అయితేనే ఈ పాసేయడం దాని గురించి మీరు అడిగితే మీరు చెప్పే సమాధానం ఎలాంటిది మళ్ళీ ఇంకోసారి కానీ తోలు చూపిస్తామని చూపిస్తాం వాళ్ళు ఎవరైనా అట్లా ఏమైనా డౌట్ ఉంటే వచ్చినా కూడా చూపిస్తామన్నా గోవిందవాడ మా పొలంలోనూ 10 ఎకరాలు తోలారు మాదే పొలము పొద్దున్న 4 గంటలకు వచ్చినారు 4 గంటలకు వచ్చి 10 గంటలకు కట్ చేసినారు తెల్లారుజాము 4 గంటలకు వచ్చినారు రాత్రి శనికలు 3 గంటలకు వచ్చినారు వర్షం అట్లే గుంటుకు తోలారు వచ్చి ఇంకా తోలుతామంటే మోజుకి తోలినారు మేము పాయాలంటే 3 ఎకరాలు ఒక దినము 1 గంట అవుతుంది డబ్బులు మిగిలి మామూలు మిగిలి 3 గంటలు మిగిలినట్టు. నమస్తే సార్ తిప్పన్న ఇక్కడ 10 ఎకరాలు బిడ్డ తోలుకు వచ్చారు 10 గంటలకు మా చేనులోకి వచ్చారు సార్ బాగా సాగుతుంది సార్ 2.5 జాన్లు సార్ పక్క పొలం కూడా అంతే ఇది 4 ఎకరాల కింద ఒక 60 సెంట్లు మాగానే వచ్చినాం మీరు పెట్టినాం సార్ అది దాటితేనే మా పొలంలోకి వచ్చారు 2 ఎద్దులే ఇవే 2 ఎద్దులు ఇంకా ఒక గడువు సంతకాడ వరకు పడుతుండే 10 గంటలకు వచ్చింది ఇప్పుడు 11 అయింది సార్ అయిపోయి ఇంకా పర్లేదు సార్ బాగా తోలుతుండే లేక గుంటూ తోలేరు సార్ బాగా తోలేరు సార్ ఏమో వర్షం వచ్చేదానికి ఎరువు వేసినామో వాన పని వస్తుంటదని తోలినట్లు సార్ ఎవరు మామూలు లైట్ గా ఎవరంటే వాళ్ళు తోలుకుంటారో ఇప్పుడే తోలుతున్నాము ఇంతమంది కారణానికంటే హనుమంత తోలాలనుకున్నాడు చేను సంతోషంగా తోలాలనుకున్నాడు హనుమంత తోలాలంటే మాది వచ్చి 10 ఎకరాలు ఉంది మాది 10 ఎకరాలు 4 గంటలు కట్టుకున్నాడు 4 గంటలు కట్టుకొని 10 గంటలకల్లా అయిపోయినాక 2.5 జాన్లు గుంటుగా 2.5 జాన్లు గుంటుదాక మళ్ళీ మన చేను పక్కన తిప్పన్న అనేది తోలుతున్నాడు 3.5 ఎకరాలు తోలినాక మన నరసింహ మాముండి తోలల్లా ఎప్పుడు తోలలేదు తోలాలి ఈరోజు అని అన్నాడు సరే తోలుదామని హనుమంతు చెప్పాడు హనుమంత్ అంటే సరే అలా తోలుదామన్నాడు సరే అంటే పోతావా లేదా అన్నాడు హనుమంత భయంతో అంటే నరసింహముండి లేదు నాకు తెలుసు అభిమానంతో నాకు తెలుసు ఎద్దులు ఎట్లా పోతామని నాకు తెలుసు కానీ భగవంతుడి మీద చెప్పి పోతావి నాకు తెలుసు బసవన్న గురించి నాకు తెలుసు అన్నాడు నరసింహమ్మ అంటే అభిమానులు మనకి ఆటికి పోతే భగవంతుడు యాడున్నా మనకి ఎనుకుంటా అన్నాడు అంటేనే సరే అన్నాడు మనకి ఏం లేదు అంత శుంకులమ్మవ్వ మారమ్మవ్వ ఎన్నప్ప తాత గుడి అందరికీ మనకి ఆశీస్సులతో ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం గోవిందవాడ గ్రామం బొమ్మనాడ మండలము అనంతపురం జిల్లా హనుమంత వచ్చి వాళ్ళ నాయన పేరు కోతి గారి ఎరస్వామి ఆ మనిషి గుణ బాబు చూసి తోలుకో అన్నాడు నిన్న అనుకున్నారు తోలాలని హనుమంత తోలాలని ఉల్లాసపడినాడు నరసింహమ్ముండి దాన్ని తోలుదామన్నాడు తోలమంటేనే రాత్రి వర్షం వచ్చింది 3 గంటల 2 గంటల సన్న ఉదిరితేనే జిగురు ఉంటేనే కాలుకి బుదురు పడుతుంది ఎట్లయినా అట్లనే దేవుని భగవంతుని పట్టు వదిలేకున్నాడు తోలాలనుకున్నాడు తోలైనాక నరసింహమ్మ హనుమంత సుంకన్న ఇది ఎర్రస్వామి ఆయన యొక్క అడ్డప్ప పిల్లోడు ఇప్పుడు 10 మంది పిల్లలు వెనుక శ్రీరాము అంతా వెనుకుండి వాళ్ళు జాగ్రత్తగా పట్టుగా సారిస్తున్నారు నరసింహమ్మ
ఈరోజు రావడానికి కారణము పట్టుదలతో వచ్చినాం. అయినా ఎద్దుల పిల్లోడు హనుమాన్ తప్ప చెప్పే ఈ పిల్లినాలు ఏమైనా కాదన్నా మన ఎద్దులతోనే నేను ఖచ్చితంగా తోలుతానని నేను మేము 16 ఎకరాలు తోలుతాం. 16 ఎకరాలు తోలగలగలం ఉండం లేదు, తోలలనే పట్టుదలతోనే తోలుతున్నాం. శనికలో రాత్రి పడినవి అయినా కానీ తేమ ఎద్దులకి గెట్లకి బుదర ఖర్చు కన్నా ఇడుకూడదనే తోలినాము. అది తూకాని కానీ 30 కేజీలు బరువు వేసినాము. దాని మీద చెంచి వేసి తోలుతున్నాము. 6 మంది తోలినాము. ఇద్దరు 6 మంది తోలినాము. ఇద్దరు తోల బరువు వేసినాము కదా, బరువు వేసినాము. ఇప్పటికే 13.5 ఎకరాలు తోలినాం. ఇప్పుడు ఎంత అయింది? 11.5 అయింది. ఇంకా 3 ఎకరాలు తోలుతాం. నరసింహులు బండి లాగించినాము, ఎద్దులు మేపినాము, గిరికేసినాము, అన్ని చేసినాం మేము. కానీ మేము పెద్దగా గొప్పగా చెప్పుకోము. మా విషయంలోన మాకు దేవుడు సహకరిస్తే ఇంకా కానీ చేస్తాం. నా పేరు వచ్చేసి శ్రీరామ్. మాది అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామం. అన్న, ఇంతమంది జనం కలవడానికి కారణం ఏంటంటే నిన్న రాత్రి కోతి హనుమంత్ అనే రైతు నా ఎద్దుల్ని 16 ఎకరాలు బాయాలని రాత్రి సమయంలో 3 గంటలప్పుడు వర్షం పడుతుందన్న. 3 గంటల సమయంలో కూడా వర్షంలోకి వచ్చి మేము తడిచి కూడా పొలంలోకి వచ్చి బుధరంటుకున్న హనుమంత్ నేను తోలగలను అనే ధైర్యంతో పట్టు వదలకుండా చేసినామన్న ఈ పని. ఎందుకంటే ఇంత బలంగా రైతే రాజన్న. మనకి ట్రాక్టర్లో గీటర్లో ఎన్నో వ్యవసాయ యంత్రాలు ఉంటాయి, అయినా అవి ఏం అక్కర్లేదు. మామూలుగా అంటే 2-3 ఎకరాలకి ఒక గెలం తోలుతుంది. అయినా కూడా హనుమంతు పట్టు వదలకుండా ఎంతో కృషితో చేసినారు. హనుమంతు కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినారన్న. ప్రాక్టీస్ ఏం లేదన్న, మామూలుగా హనుమంతు తన సొంత పొలంలో తోలుకున్నాడు. ఆ సొంత పొలంలో తోలుకున్న ధైర్యంతో ఈ రోజు ముందుకు వచ్చాడు. అన్న, మా కాడికి కట్టిండేవి, మా ఇంట్లో పెరిగిండేవి చిన్న ఎద్దులు. మేము చిన్న ఎద్దులతోనే అయితే ఇస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. ఇది కూడా చూపిస్తాం. మళ్ళీ ఎవరికైనా అనుమానం ఉండి ఒకవేళ బాయలేదంటే ఇంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళే మా అబద్ధం చెప్పారు కదా, లేదు మాకు ఇంకా నమ్మకం లేదు అన్నారనుకో, ఒకవేళ వాళ్ళు నమ్మకం లేని ముందుకు వస్తారనుకో, వాళ్ళని పక్కన పెట్టుకొని మళ్ళా తోలే సత్తా మాకుందన్న. మరి ఇంతకు ముందు ఈ రైతు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు ఈ జతని? ఈ జతని గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నామన్న. రైతు యజమాని, ఎద్దుల యజమాని పేరేంటి? హనుమంత్ అన్న, కోతి హనుమంత్. నమస్కారం, మీ పేరు? నా పేరు లింగమూర్తి. లింగమూర్తి, ఏందండి విశేషం ఇంతమంది రావడానికి కారణాలు? ఇంతకు ముందు రైతులు కూడా చాలా సేద్యాలు చేస్తారు, ఈ రోజు విశేషం ఏంటి? అంటే ఇక్కడ మిరపచెంట్లో గుంటుకు బాస్తారనా 16 ఎకరాలు బాస్తామని పట్టుదలతో వచ్చినారు. మరి మీరు కూడా సేద్యం చేసేయాలి కదా, విశేషం ఏంటంటే? అంటే మామూలుగా 1 ఎకరా 2 ఎకరాలే అంటారు, ఈ రోజు ఇంత పట్టుదల ఎలా? పట్టుదల అంటే 2 ఎద్దులతో తోలుతారు కాబట్టి పట్టుదలతో. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. 25 ఏళ్ళ నుండి చేస్తున్నాం మనం కూడా. మరి మీకు ఆ ఎద్దులు చూసి కానీ వాళ్ళని చూసి మీకు ఎలా అనిపించింది? ఎద్దులు చూసి సంతోషమైంది. అవునా? మరి దాదాపుగా రైతులు కూడా ఇలా చేయలేదు, ఎందుకంటే మామూలు ట్రాక్టరే అన్ని ఎకరాలు వెళ్ళలేదంటే మీరు ఏం చెప్తారు? మీరు కళ్ళేదైతే చూశారు కదా. చూసాము, ఎదురుగా చూసి మాట్లాడుతున్నాము. ఓకే, ఖచ్చితంగా రాశారంటారా? ఖచ్చితంగా. ఓకే, మీ పేరు ఇది ఒకసారి? నా పేరు మేటి లింగమూర్తి. అన్న నమస్కారం. నమస్తే. ఈ రోజు ఇంతమంది విశేషం ఏంటంటే, ఇంతమంది రైతులు వచ్చారు, ఏంటి మీ పేరేంటి? బసప్ప. ఈ రోజు విశేషం ఏమో ఇంతమంది రావడం? అదే ఊర్లో సంబరాలు, పిల్లోళ్ళు గుంట తోలేకి వచ్చినారు, దానికి చాలా మంది 500 మంది చూసేకి వచ్చినారు, దానికి మేమంతా వచ్చినాం చూసేకి. మరి విషయం అంటే జత 3 ఎకరాలు తోలు వచ్చి ఆడికి ఓరైంది, కానీ 16 ఎకరాలు తోలుతున్నారంటే మంచి పట్టుదల మీద తోలుతున్నారు. ఎద్దులు కూడా బాగా ఉల్లాసంగా ఉండే ఎద్దులు. లేదు ఎప్పుడు తోలేవాడు పిల్లోడు ఏమి ఎద్దులు బాగుపోతున్నాయి, ఇంకా తోలగలమని తోలుతున్నారు అందే. 4 గంటలు కట్టినా, మేము కూడా చేను పక్కలో ఉన్న చూసినాము, 4 గంటలు కట్టినారు. ఇప్పటికి టైం 12:30 అయింది, 14 ఎకరాలు తోలేసినారు. వర్షం వచ్చి తెగు ఉంది, అయినా కూడా తోలినారు. వర్షం రాకపోతే ఇంకా 2 పోయి ముందుకు సార్ ఎద్దులు కాలు బుదిరి చిక్కని అది ఇది తెగువ అయిపోతుంది అనమాట. ఆయన కూడా బాగా పోయినా అన్నయ్య తోలుతూనే ఉన్నాడు పొద్దున్న నుంచి. నేను ఫోన్ చేసి వచ్చినాను పక్కన, పొద్దున ఉండే మందరికి ఎట్టద్దు ఇప్పుడు అపక్షంలో వచ్చినాం, జనాలంతా భారీ వచ్చినారు. మార్చలేదు, ఒకటే చేతి ఎద్దులేమి, 2 మారారు అంతే. ఇద్దరు మారి 4 తోలినారు, 4-6 మంది తోలుతున్నారు పిల్లలు అంతే. ఎద్దులేమి అవే ఎద్దులే లేదు, ఎప్పుడు వ్యవసాయం చేసేవి అవి.
ఇదే పనే ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళ దగ్గర 6 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళ ఇంటి పేరు ఏం? కొద్ది ఏరుస్వామి ఆ పిల్లని పేరు హనుమంత ఏరుస్వామి గారి కుమారుడు హనుమంత హనుమంత్ గారు. ఓకే రైట్. ఇంకా మన నమస్కారం అండి. మీ పేరు ఏ ఊరు ఏంటి ఈ రోజు సంగతి? మాది గోవిందవాడ సార్. నా పేరు ఎరస్వామి. పిల్లవాళ్ళు ఎద్దులు తోలుతామంటే పొలాన్ని మనం సంతోషంగా తోలడానికి వచ్చాము. ఆ పిల్లలు తోలిన దానికి మనకి సంతోషంగా ఇక్కడికి వచ్చాము. ఓకే, మీరేం చేశారండి? రైతుగా వచ్చారు? రైతుగా వచ్చాను. ఆ పిల్లలు తోలమంటే నా ఓపిక నుంచి తోలుతూనే ఉంటాను. ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వయసు? వయసా 38, 40 లోపల ఉంటుంది. 40 దాటిచ్చారు. 40 లోపల. మరి ఇంత దెబ్బ తిరలాడారు కదా, మీకు ఏమన్నా అయిందా? మీ ఒంటికి ఏమన్నా గాయకారం? ఏమీ లేదు. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు తోలగలను. ఇన్ని ఎకరాలు చేశారు కదా, ఇంకా మీకు అవకాశం ఇస్తే ఏమన్నా ఇంకా తొలగా అవకాశం? ఇంకా 5 ఎకరాల వరకు తోలగలం. మామూలుగా ఒక రోజుకి ఇన్ని ఎకరాలు నువ్వు పాసేవాడు, ఈ రోజు ఇంత పెద్ద చేసావు కదా, మీకు ఎలా అనిపించింది? సంతోషంగా అనిపించింది. మామూలుగా ఒక రోజుకి ఎన్ని ఎకరాలు పాసే? 3 ఎకరాలు ఓవర్ ఆటికి ఒక కాడికి వచ్చేసి. ఈ రోజు ఆ పిల్లోడు తోలుదామని 16 ఎకరాలు తోలాలని ఇటుకు వచ్చినాడు. మనం అందరు సహకారంతో తోలినాము. ఇంకా టైం ఉంటే ఇంకొక ఎకరా తోలగలం అనే ఉమ్మద్దానం కూడా ఎదులుతనం ఉంది, మనస్థానం కూడా ఉండదు తోలాలని. నన్ను చెవులు ఎరిసేయమంటారు.